ఈ రిక్షాలన్నీ వచ్చినాయి. పరిశుభ్రత మనందరి బాధ్యత అని దాని మీద కూడా రాసి ఉంది. ఇప్పుడు 35 రిక్షాలు, చిన్న గ్రామాలకి 1, పెద్ద గ్రామాలకి 2 వెహికల్స్ లెక్కన, అట్లే 6 ట్రాక్టర్లు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో చెత్త స్టోర్ చేసి బయటికి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి 6 ట్రాక్టర్స్ కూడా అబౌట్ ఫ్యూ మంత్స్ బ్యాక్, కొద్ది నెలల క్రితం మన వెంకటాచలంలోనే అవి రిలీజ్ చేయడం జరిగింది. సో రాష్ట్రంలో టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు అల్లీపురం కంపోస్ట్ యార్డ్ ఉంది, పెంటదీపులు అంటారు, అల్లీపురం ఎంట్రన్స్లో నవాపేట నుంచి పోయే దగ్గర. దాన్ని కూడా నారాయణ గారు ఛాలెంజ్గా తీసుకొని ఆల్మోస్ట్ ఇంకో 2 monthsలో అది క్లీన్ చేసేసి దాన్ని పార్క్ కింద మార్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో అర్థం ఏంటంటే పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు, ఉంటే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి లక్షల రూపాయలు హాస్పిటల్స్ ఖర్చు పెట్టి ఆర్థికంగా దెబ్బతినిపోయే పరిస్థితి ఉండదు అనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ ట్రాక్టర్స్, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఆయన కూడా కాన్సన్ట్రేట్ చేసి అరేంజ్ చేశాడు. మనం కూడా మనందరి బాధ్యత మన చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకోవటం. మనం మొక్కలు ఎన్ని మనము వచ్చాము, మొక్కలు రాధాకృష్ణ నాయుడు ఇంట్రెస్ట్ తీసుకున్నాడు, సింగిల్ విండో ప్రెసిడెంట్. 27,000 మొక్కలు ఎండిఓ గారు, అధికారులందరూ ఒక్క వెంకటాచల మండలం 27 మొక్కలు గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. స్కూల్స్లో, హాస్టల్స్లో, అన్నిట్లో. అది కూడా మంచి కార్యక్రమం. మిగతా మండలాలు కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మొక్కలు పెంచాలా, చుట్టుపక్కల పరిసరంగా ఉండాలా, మనందరం ఆరోగ్యంగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ నుంచి పింఛన్ల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మీరు ఆడికి వస్తే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను.